పల్లె దవాఖానతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా సారంగాపూర్ మండలం పెంమెట్ల గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానను ప్రారంభించారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. అనంతరం గ్రామంలో 10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులను ప్రారంభించడానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కొలపాక రాధారాజు, సింగిల్ విండో చైర్మన్ గురునాథం, మల్లారెడ్డి, డిఎంఎండ్హెచ్ఓ సుజాత, ఎంపీడీఓ నీరజ, ఉప సర్పంచ్ ప్రభాకర్, వార్డు సభ్యులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. చాలా ప్రోగ్రామ్ డాక్టర్ గారు ఏ పని ఉన్నా సార్ అనగానే చక్కటి చిరునవ్వుతో సమస్యలు విని వెంటనే పరిష్కారం చూపే మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ సార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. మన గ్రామంలో ఇట్టి మహత్తర నిర్మాణం ఒకటి కాదు, ఇవాళ 10 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణానికి మంజూరునిచ్చిన మన మహానేత డాక్టర్ సంజయ్ గారికి మరొకసారి ధన్యవాదములు. పనులు మరెన్నో మా గ్రామానికి చేస్తారని అడిగిన వెంటనే లేదంటూ ఆదరించే ఆపద్ బాంధవుడు డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సబ్ సెంటర్ అనేది ఇక్కడ ఉన్న విలేజెస్ ప్రజలకి యూజ్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం అందరికీ తెలుసు అనుకుంటా. సో ఈ రోజు మార్నింగ్ కూడా ఇక్కడ యోగా అది చేయమని చెప్పాము. సో ఇవన్నీ కూడా మీరు ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాము లైఫ్ స్టైల్ డిసీజెస్ అని డయాబెటీస్, హైపర్టెన్షన్ ఒక 30 years అవ్వగానే అందరికి కూడా వస్తున్నాయి. కాబట్టి మనము మన ఆరోగ్యాన్ని అంటే జబ్బు వచ్చాక కాకుండా జబ్బు రాకుండా చూసుకోవడానికి మన వంతు కృషి మనము చేసుకోవాలి. మన హెల్త్ బాగుండాలి, చాలా రోజులు ఆరోగ్యంగా ఉండడానికి. సో కాబట్టి ఇక్కడ లభించే సేవలన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి మందులు కానీ, డాక్టర్స్ కానీ, తర్వాత ఒక్కొక్కసారి మెడికల్ క్యాంప్స్ పెడతా ఉంటారు. సో ఇప్పుడు వచ్చే సీజనల్ డిసీజెస్ ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ కూడా మీరు సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను. సో ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే గారికి మిగతా అందరికి కూడా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ. ఉదయాన్నే బీమార్లు రావద్దు అంటే ఏం చేయాలి అనే దాని విషయంలో మాట్లాడుతున్నాం. డిఎంఎండ్హెచ్ గారు కావచ్చు, కలెక్టర్, మేమంతా బీమారి రాకుండానే మనం చూసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. ఇంగ్లీష్లో రాసి ఉంటుంది హెల్త్ ఈజ్ వెల్త్ అని. ఇవాళ రేపు అంతా సెల్ ఫోన్ పక్క వాడుతుంది. హెల్త్ ఈజ్ వెల్త్ అంటే డబ్బు, ఆరోగ్యం మంచుకుంటే డబ్బు అని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళు అంటారు. కానీ మన సంస్కృతి ఏం చెప్తుంది? ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంది. అన్నిటికీ ఇంపార్టెంట్. ఎన్ని పైసలున్నా నొప్పి ఏం అంత భాగ్యం ఇంకోట్లేదు. మరి ఈరోజు యోగా దినోత్సవం, దాంట్లో భాగంగా వ్యాయామం చేయాలి. మన ఆహారమే మనకు ఔషధం కావాలి. అడ్డగోలు తిండి తింటే, కల్తీ ఆహారం తింటే, అడ్డగోలు ఏడబడతాడు తాగితే, మత్తు పదార్థాలు తీసుకుంటే, సిగరెట్ తాగితే లేని రోగాలను వస్తుంది. ఆ తినే అన్నం కూడా ప్లాస్టిక్ గిలాసులల్లా, ప్లాస్టిక్ ప్లేట్లల్లా మనం ఇట్లా తింటున్నాం. ఆడ ట్రాక్టర్ తెచ్చి పెడతాడు. ఇప్పుడు రాధా ప్రభాకర్ అంతకుముందు సర్పంచ్ పెట్టారు. తిన్నాక ట్రాక్టర్ నిండా ప్లాస్టిక్ గిలాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు పడతాయి. మీరు అనుకుంటారు కింద పేపర్ చూసి పేపర్ అనుకుంటారు. మీద ఎప్పుడన్నా చూడు గరగర పబ్జెక్ట్ చూస్తే సన్న పేపర్ ప్లాస్టిక్ వెళ్తుంది. కాలది కరగది మురగది, కానీ మనకు మాత్రం క్యాన్సర్ బరాబర్ తెస్తుంది. అసలు మరి ఈ విషయాన్ని గమనించాలి. గమనించి మనందరం కూడా మార్పు అనేది మన ఇంటికి వెళ్ళే మారాలి. తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తేనే మీ సర్పంచ్ కానీ సఫాయి అన్న కానీ మనకు అన్నీ చేయగలుగుతాడు. ఎందుకంటే మన ఇంటి వెనుక అప్పుడు ఈ ప్లాస్టికే ఉండకపోవు. ఎంత చెత్తని నెలలో పెట్టబోతు ఉంటుండే అలా వారేస్తే మొత్తం మంచిగా మురుగు ఎరువవు. ఇప్పుడు కూడా చేస్తారు, అక్కడ ఉన్నది డంపింగ్ యార్డ్. మీరు తడి చెత్త వేరియాలంటే కాయగూరలు కావచ్చు, సాపత్త కావచ్చు, కోడిగుడ్డు బుడలు కావచ్చు, ఇట్లాంటివన్నీ వేరియాలి. ప్లాస్టిక్ కవర్లు, సీసాలు అవన్నీ వేరు పెడితే దేని దానికి చేస్తే దేని దానికి పోతుంది. మరి ప్లాస్టిక్ వాడేది ఎట్లా బతికేటట్లేవు, తెచ్చుకుంటున్నాం. కానీ ప్లాస్టిక్ దాంట్లో తింటే మాత్రం, తాగితే మాత్రం గ్యారెంటీ క్యాన్సర్ వచ్చి తప్పది. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఈ పల్లె దవాఖానలో
దాదాపు 90 రకాల మందులు ఉంటాయి. అనుకుంటూ ఉన్నంత తప్పకుండా చేద్దాం. రెండవది రైతన్నలు ఉన్నారు, వ్యవసాయ కాలం. రైతు బంధు అనేది పోయినసారి 2 ఎకరాల భూమి ఉన్న వాళ్ళే 90 పైసల మంది ఉంటారు. 100కి 90 పైసల మంది ఊర్లో చూడండి. పాస్బుక్ 2 ఎకరాల వాళ్ళు ఉంటారు. మీకు ఖచ్చితంగా చెప్తున్నా 90% ఉంటారు. 5 పైసల మందమే నా లెక్క జర భూమి మునపడంతో లేదు, కానీ మునపడి దాంట్లో 2 ఎకరాలు ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. వాళ్ళందరికీ యూరియా అనేది 11 లక్షల మెట్రిక్ టన్నులు మనకు కావాలి రాష్ట్రానికి. అంత వస్తలేదు. అందుకోసం సెల్ ఫోన్ ద్వారా బుక్ చేసుకోమంటే కొందరు అంటున్నారు. ఇలా భారతదేశ ప్రధానే చెప్తున్నాడు, దేశవ్యాప్తంగా కూడా అన్ని ఫర్టిలైజర్స్ సెల్ ఫోన్ ద్వారా చేసుకోవాలి. పైలట్ ప్రాజెక్ట్ కింద మన రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ పక్క మల్కాజ్గిరి జిల్లా, ఆంధ్రాలో కాకినాడ జిల్లా, కృష్ణా జిల్లా, ఇట్లా దేశమంతా కూడా ఆ ద్వారా అన్ని రకాల ఫర్టిలైజర్లు, అది డిఏపి కావచ్చు, అడుగు మందు కావచ్చు, యూరియా కావచ్చు చేసుకోమన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం యూరియా ప్రత్యేకంగా ఎందుకు చెప్పిందంటే, యూరియా అనేది రైతులకు అన్నిటికంటే ముఖ్యము. సబ్సిడీ మీద మన రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి. కానీ యూరియాను చాలా ఫ్యాక్టరీలలో వాడతారు. ఆ విషయాలు అందరికీ అంతకుముందు తెలియదు. ఇప్పుడు యూరియా షార్టేజ్ అవుతుంది, ఎడిపోతుంది అంటే కొంత అటు ఇటు పోతున్నది. పోవద్దు, రైతుకి అందాలంటే యాప్ వాడుతున్నాం. తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను రాజకీయ కోణంలో రాజకీయ కోణంలో మాట్లాడేటోళ్ళను మన ప్రజలు ఎక్కడ ఉంచారో ఆ పైన ఎలక్షన్లో చూసారు. మళ్ళా కూడా ఘటన అవుతుంది. నేను ఓన్లీ వివరణ ఇస్తున్నా, మీకు తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు యాప్ పెట్టానే ప్రతి రైతు అనుకుంటాడు ఇదేంది అనుకుంటాడు. అంతకుముందు మన సిలిండర్ బుక్ చేసుకోలేదు, అది కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఇప్పుడు కూడా ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఇది చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా, రైతు ప్రాంతం మనది, వ్యవసాయాధారిత ప్రాంతం, రైతే దేశానికి వెన్నుముక్క. కాబట్టి ఇవన్నీ కూడా కార్యక్రమం చేస్తున్నాం. మొన్న మక్కలు కూడా ఎన్ని మార్కెట్కి వస్తే అన్ని బయట 2000, 1900, 1800 ఉంటే 2400 కొన్నాం. ఇప్పుడు ధర పెరుగుతుంది అన్ని వెనక. అది ఎప్పుడు ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. రైతు దగ్గరికి వెళ్ళి వెనక అన్ని ధరలు పెరుగుతుంటాయి. మరి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అందుకే ప్రభుత్వం అండగా వచ్చి 2400 చొప్పున ఉన్నది. కొందరు లైన్లో నిలబడే ఓపిక లేక ఆడ అమ్ముకున్న మాట చూశారు. ఈరోజు ముఖ్యంగా ఈ గ్రామానికి ఇప్పుడే హాస్పిటల్ ఓపెన్ చేసుకున్నాం. మా మహిళా సభ్యురాలు చాలా మంది ఉన్నారు. మా మహిళా సర్పంచ్ గారు మహిళా సంఘ భవనాన్ని రేపే మంజూరు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను నచ్చిన రాకుండా కొబ్బరికాయ కొట్టి పని చేసుకోవాలి. మా సర్పంచ్ అమ్మ దగ్గర కాబట్టి వీలైతే వస్తాం. వివిధ గ్రామాల్లో కూడా రోడ్లు, ట్రైన్లు మంజూరైనాయి. ఎవ్వరు ఎంత ఫాస్ట్ చేస్తే వాళ్ళకి అంత తొందరగా మళ్ళీ మంజూరు ఇస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తాం.